అదే నేను విజయవాడకు కొత్తగా వచ్చాను. వర్క్ ఏం దొరకలేదు, మధ్యలో ఆగాను అనమాట. అదే ఏదైనా పని దొరుకుతుందేమోనని. మీకు ఎంత ఇస్తారు రోజు? మాకు 200. రోజుకి 200? ఏ టైమింగ్స్లో వస్తారు మీరు? మేము 7 చేయలే ఉండాలి. పొద్దున్న 7 గంటలకు వస్తారా? 7 గంటల నుంచి సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటారు? పూలను బట్టి. పూలు పోతే ఉంటాం, పూలు లేకపోతే 12:30కి వెళ్ళిపోతాం. 12:30కి వెళ్ళిపోతారు. ఇప్పుడు 1 గంట అయిపోతుంది కదా? 1 గంట దాటిందిగా. 1 గంట దాటింది. మరి పొద్దున్న నుంచి వచ్చిన అదే కూలా? మరి వేరే కూలి. వేరే కూలి అంటే ఎంత ఇస్తారు? మళ్ళీ ఇప్పుడు దాకా సాయంత్రం దాకా పోతే మళ్ళీ 200. అంటే 400 రోజుకి. బాగున్నట్టుంది కదా మరి. బాగుందా అని పిరియం అవ్వలేదా? అంటే పని విషయంలో అడుగుతున్నాను. పని విషయంలో మరి రోడ్లు ఎట్టుంటున్నాం? అవునవును. ఈ ఎండలు అంటారు వీటిని. ఎగ్గులు ఎట్టుండాలి? చలి జ్వరం మందు పిల్లలకు దాలు మాడాలి. కరెక్టే మామ. ఇప్పుడు మీరు ఎన్ని పువ్వులు పోస్తే కిలోలు చెప్పిన మీకు డబ్బులు ఇస్తారా? కిలో లెక్క మామూలుగానే నార్మల్గానే ఎవరెన్ని కోసినా లెక్క అయితే ఏం లేదు. మీరు ఎన్ని కిలోలకి ఇన్ని డబ్బులు అలా ఏం లేదు. కిలో లెక్క ఏం తీసుకోం. డైలీ లేబర్ ఛార్జెస్ ఇవ్వాలి అంతేనా? మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి ఇంటికాడ ఖాళీగానే ఉండదు. ఖాళీగానా? ఎంత వయసు? చిన్నపిల్లడా? 50 ఉంది. మరి 50 ఏళ్ళు అబ్బాయి ఇంటి దగ్గర ఖాళీగా ఎందుకున్నాడు? ఊరినే ఉంటున్నాడు. ఆరోగ్యం బాగాలేదా? బాగా. ఏమైందమ్మా? అదొక రకంగా. అదొక రకమా? పెళ్ళయిందా? అదే మీకు పెళ్ళయింది. 2 పిల్లలు కూడా, కోడలే బాలిన దెబ్బ వచ్చి చచ్చిపోయింది. కోడలు చనిపోయారు. సో అందుకని ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లల పెద్దవాళ్ళ? అమ్మాయి పెళ్ళయింది, అబ్బాయి చదువుకుంటున్నాడు. మీరే సంపాదించి పెట్టి పెళ్లి చేశారా? అమ్మాయి ఏం కొండపిల్ల ఉంది, అబ్బాయి ఏం చెన్నైలో చదువుకుంటున్నాడు. బామ్మ వెనకట్ల స్టోరీ ఉంది. మా అబ్బాయి చెన్నైలో ఏం చదువుతున్నాడు? ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ చెన్నైలో చదివిస్తుంది బామ్మ. ఏదో ఒకసారి ఇది ఏ లేదు ఊరికినే. ఆ మనవాడికి డబ్బులు ఎవరు కడుతున్నారు రోజు? మేమే కట్టుకుంటాం. మేమేనా మీరేనా? మీరు ఒక్కరేనా? మేము ఒక్కరే కట్టుకుంటాం. నువ్వు ఒక్కరితో కడుతున్నావు, మనవాడిని చదివిస్తున్నావు. కోడలు చిన్నపిల్లగా చిన్నపిల్ల అప్పుడే చచ్చిపోయింది. 16 రోజుల పిల్లడు అప్పుడే. బాలింతరాలుగా ఉండేటప్పుడే పిల్లని కానీ బాలింతరాలుగా ఉండేటప్పుడే కోడలు చనిపోయారు. వీళ్ళ అబ్బాయి ఉన్నారు కానీ హెల్త్ రీత్యా అంత యాక్టివ్గా ఉండే పర్సన్ కాదు, ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. బట్ ఈవిడ మాత్రం వాళ్ళ కొడుకుని, ఆ కొడుకుని కన్నా 2 పిల్లల్ని చదివిస్తుంది. కూతురికి మనవరాలకు పెళ్లి చేసింది. ఇంటర్ చదువుతున్న అబ్బాయి చెన్నైలో ఉన్నాడు అనమాట. చెన్నైలో పెట్టి చదివిస్తుంది. బామ్మగారు గ్రేట్ కదా అసలు. మమ్మల్ని వయసు ఎంత ఉంటుంది? 60 దాటింది. అయినా కూడా మండు టెండలో పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చామమ్మ? 7ంటికి వచ్చాం. పొద్దున్న 7 గంటలకు వచ్చింది. 6:30 బయలుతాం ఇళ్ళ కాడ. అన్నం కూరలు వండుకొని క్యారేజ్ కట్టుకున్నాం. ఎన్ని గంటలు లేచి ఉంటావు అప్పుడు? పొద్దుట 5ంటికి లేగుతాం. 5ంటికి లేచి 6 గంటలకల్లా వంట, ఇతరత్ర కార్యక్రమాలు, కొడుకుకి అన్ని ఏర్పాట్లు చేసేసి ఇక్కడికి 6 o'clock వచ్చేసారు బామ్మగారు. కొడుకు స్టోరీ ఏంటి? అబ్బాయి ఒంట్లో బాగోదు. అది ఏం బాగోదు? మన మైండ్ ఉండదు, ఏదో పరధ్యానంలో ఉంటాడు. మేము హాస్పిటల్ చూసాము, కంట్రోల్ అవ్వాల. అయ్యో, అది మంచి డాక్టర్ పట్టుకొని ఇది చేయాలి. అంటే ఏ డాక్టర్కి చూపించారమ్మా మీరు? మేము వైజాగ్లో చూపించాం. వైజాగ్లో ఏ హాస్పిటల్? మెంటల్ హాస్పిటల్ చూపించాం. తగ్గల. అంటే ఏం చెప్పారు డాక్టర్లు? అది నిదానంగా తగ్గుద్దన్నారు. అసలు ఏ సంవత్సరం వచ్చినా తగ్గల. మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాం కానీ ఏం కంట్రోల్ అవ్వట్లే. మందులకి ఎంత అవుతుంది డైలీ? నెలకు 5,000 అవుతుంది. నెలకు 5,000? ఎలా తెస్తున్నామమ్మా పాపం అన్నీ డబ్బులు అంటే? మరి చేయట్లా పొద్దున్న సాయంత్రం దాకా. మందులు కూడా ఈమె తెస్తుందంట. చూడండి, పక్కలు చెప్తున్నారు ఈవిడ గురించి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటుందంట. గుండె నిండా కష్టం ఉన్నా మా అమ్మ మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి తన పని తను చేసుకుంటూ పోతుంది. జరగాల్సింది ఏదో జరుగుతుంది, తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తుంది. నిమ్మా అంతా దేవుడిదయ్యా, మనదేముంది, ఆయన చేతిలో ఉంది. మా అమ్మకి తెలీదు వచ్చింది శ్రీదేవి అని, హెల్పింగ్ చేసే అమ్మాయి అని. ఓకే, అట్లీస్ట్ కొంతైనా ఆ బాధని మనం బయటికి తప్పించడానికి చిన్న హెల్ప్ చేద్దాం. ఓకేనా? బామ్మకి నేను ఇస్తున్న 10,000 రూపీస్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు బామ్మగారు. ఓకేనా? ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు తీసుకుంటారో తీసుకోరో తెలియదు. మామూలు వాళ్ళకి అది ఇస్తే ఫ్రీగా ఎవరు ఇచ్చినా కూడా తీసుకుంటారో తీసుకోరో కూడా తెలియదు. నువ్వు ఇక్కడే ఉండు మా అమ్మ. భోజనం తినేసారా? తిన్నారా? ఎన్ని గంటలకు తిన్నారు? 12కి తినేసి ఉంటారు. అవునులే, పొద్దుట 6 గంటలకు వస్తారు కదా. మళ్ళీ ఆకలేస్తుందా ఇప్పటికి? ఎవరు తెస్తారు? ఏం తెస్తారు? స్నాక్సా, డ్రింక్లా, రండి మీ అందరితో ఒక ఫోటో తీద్దాం రండి. అంటే రండి, మీరు కూడా రండి.
మా అమ్మ ఎన్ని రోజుల నుంచి మీ దగ్గర వర్క్ చేస్తున్నారు? ఒక 3 నెలల నుంచి. 3 నెలల నుంచి వర్క్ చేస్తున్నారు. నెలకి ఎంత సంపాదిస్తారు? నెలకి ఎంత అని అంటే మన దగ్గర పూలు ఉన్న రోజు మన దగ్గర ఉంటారు. మన దగ్గర 4 రోజులు ఉంటాయి, 5 రోజులు ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏముంటాయి, వేరే చోట పూలు కొత్తారు. పోతారా? కోసేలేకపోతాం. సో బామ్మగారు మీ తోటలో పనిచేస్తున్నారు. సో నేను ఆవిడ స్టోరీ తెలిసిన తర్వాత చాలా బాధతోనే ఫీల్ అవుతున్నాను. చిన్న అమౌంట్ నా తరపున గిఫ్ట్ అనమాట. బామ్మగారికి కాస్త ఆ నవ్వు కంటిన్యూ ఉండాలి, ఇంకాస్త ఎనర్జీగా ఉండాలి బామ్మగారు. ఎందుకంటే ఈవిడికి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి, ఆ పిల్లలకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమెను చూసుకోవడానికైనా ఈవిడికి కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం రెస్ట్ కూడా కావాలి. సో నా తరపున మీ చేతుల మీదుగానే ఇవ్వండి. 10,000 ఇస్తున్నాను.